అందరికీ నమస్కారం. నేను ఎస్ పూర్ణచంద్రరావు, నిర్వాహకుడు ప్రగతి విద్యా సంస్థలు అవనగడ్డ అండ్ పామర్రు. ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం ఎస్జిటి ఆంధ్రప్రదేశ్ కోసం మరియు తెలంగాణ కోసం ఎవరి బ్యాచ్ వాళ్ళకి ప్రారంభిస్తున్నాం. ఓన్లీ ఎస్జిటి బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. ఇది పామర్లో లేడీస్ కోసం 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బ్యాచ్కి ఎవరు వీలైతే వాళ్ళు అంత ఎక్కువ మొత్తంలో రావాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ ఎస్జిటి బ్యాచ్లు ఈ మధ్య ఆల్రెడీ పెట్టాం. టెట్కి ముందు కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. నేను మాటికి ఈ మధ్య చెబుతున్నాను, బ్యాచ్లు ఎక్కువగా పెట్టడానికి వీలవట్లేదు, స్ట్రెంగ్త్లు సరిపోవట్లేదు. ఈ ఆన్లైన్ ప్రభావం వల్ల కావచ్చు, లేదంటే కొత్తగా టీటీసీ కాలేజీలో ప్రోడక్ట్ బయటకు రావట్లేదు. ఈ మధ్య కాలంలో డిఎస్సీల మీద నమ్మకం తగ్గడం మూలంగా, ఎక్కువ గ్యాప్ రావడం మూలంగా అదంతా వ్యవస్థ అంతా స్లో అయిన విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. అయినప్పటికీ పక్కా ఏర్పాట్లతో ప్రత్యేకంగా చక్కటి బ్యాచ్లు ప్రారంభిస్తున్నాం. కానీ మీరు నోటిఫికేషన్ పడిన తర్వాత బ్యాచ్ పెడితే అప్పుడు వస్తే బాగుంది అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే మీరు చూశారు, ఏపీలో కానీ టీఎస్లో కానీ కూడా బ్యాచ్ అంటే నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాచ్ పెట్టుకునేంత అవకాశాలు కుదరట్లేదు. ఎందుకంటే 40 రోజుల్లోనే 50 రోజుల్లోనే ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కొత్త ట్రెండ్, మీకు తెలుసు, గవర్నమెంట్ ట్రెండ్. అందులోకి ఈ మధ్య 2 రాష్ట్రాల్లో కూడా డిఎస్సి వేస్తామని చెప్పేసి ఉరకలు వేస్తూ ఉన్నారు. త్వరలో వేస్తారని చెప్పి ఆశిద్దాం. ముఖ్యంగా ఏపీలో డేట్స్ కూడా ప్రకటించేస్తున్నారు గవర్నమెంట్. ఇది చూసిన తర్వాత టీఎస్లో కూడా వేగి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు. మీ అందరికీ క్యాలెండర్లు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు పడద్ది, ఎన్ని పోస్టులు పడతాయి, ఈ ఆలోచన చేస్తూ కాలవ్యాపం చేయబాకండి. నిన్నటి రోజుకు మనం వెళ్ళలేం. ఈ రోజు ప్రారంభించి ఎగ్జామ్ డేట్ వరకు కూడా ఎక్కడా కించిత్ కూడా టైం వేస్ట్ పోకోకుండా 100% దీనికోసం డెడికేట్ అయితే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం. చాలామంది ఏమంటున్నారంటే, మీరు జాబ్ గ్యారంటీ ఇస్తారా, మీ దగ్గరికి వస్తే గ్యారంటీ కంటే అని చెప్పి. అది చాలా తప్పు మాట. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, ఎవరి దగ్గరికి వస్తే గ్యారంటీ ఉండదు. కానీ ఓ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నీకు డిఎస్సి ఎగ్జామ్ రాయటానికి కావాల్సినంత సబ్జెక్టు వచ్చినప్పుడు నేను జాబ్లోంచి ఎవరు ఆపలేరు. ఆ సబ్జెక్టు నువ్వు నేర్చుకునే వరకు నీకు జాబ్ ఎవరు తెప్పించలేరు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఇన్స్టిట్యూషన్లు మాట్లాడినా ఇవన్నీ కూడా ఉట్టి మాటలే. మరి మీకు రిజల్ట్ బాగా వస్తుందంటారు, అంతవరకు ఓకే. ఏళ్ల తరబడి రాత్రింబవళ్ళు ఘోర తపస్సు చేసిన పిల్లలకు జాబులు వచ్చాయి. ఒక గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఏళ్ల తరబడి కష్టపడితే వస్తే కూడా గొప్ప అదృష్టంగా భావించవచ్చు. మన విజయోత్సవ సభ వీడియోలు చూస్తుంటారు. ఏపీ విజయోత్సవ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజంతా పొద్దు నుండి రాత్రి 12 గంటల వరకు కోలాహలంగా పిల్లలందరూ బారులు తీరి మెమెంటోస్ తీసుకోవడానికి క్యూలో నిలబడితే మా కడుపు నిండిపోయింది. నిజానికి ఆ రోజున మీరు వీడియోలు చూస్తుంటే, లేకపోతే వచ్చిన పిల్లలు చూస్తుంటే, ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఎక్కడ గుక్క తిప్పుకోకుండా కంటిన్యూస్గా మెమెంటోలు సత్కారాలు చేస్తున్నాను. ఎక్కడ మేము కనీసం నిమిషం గ్యాప్ కూడా తీసుకోలేదు. అదంతా చూసినప్పుడు మాకు చాలా పరవశం. వాళ్ళందరూ పాపం చాలా మాట్లాడదామని వచ్చారు. కొంతమందికే మాట్లాడడానికి అవకాశం దొరికింది. 6 స్టేట్ ఫస్ట్లకి సన్మానాలు కూడా బ్రహ్మాండంగా జరిగే వాళ్ళందరూ మాట్లాడారు. అదంతా చూడండి ఒకసారి. మీరు ఎందుకు చూడాలి అంటే, మీలో కూడా ఆశ రేగాలి. వాళ్ళందరూ అలా కష్టపడి చదివినటువంటి వాళ్ళే. వాళ్ళ మాటలు వింటే చాలా మనకి గైడెన్స్ వస్తుందన్నమాట. నిజంగా ఆ రోజు 600 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల నుంచి ఒక పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు 7-8 మంది కూడా వచ్చారు. ఎంత రిస్క్ పడి వచ్చారు. కానీ అదొక ఆనంద ఉత్సాహకరమైనటువంటి టైం. నిజంగా మేమైతే మాత్రం ఆ ప్రోగ్రాంలో ఆ కష్టాలని మర్చిపోయి పొంగిపోయాం ఆ రోజు, పిల్లలు మేము కూడా మొత్తం అంతా. అలాంటి వైభవం మీకు కూడా రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఎవరికి ఊరికే రావు. ఆయన ఎవరో చెప్పాడు కదా, గుండుమాంగ్ గారు చెప్పాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి. కానీ ఉద్యోగాలు కూడా ఎవరికి ఊరికే రావు. కేవలం చేసిన కృషి 5% 10% లక్కులు అన్లక్కులు ఉండొచ్చు, కానీ కష్టపడిన దానికి మాత్రమే ఫలితాలు వస్తాయి. సో నిన్నటి రోజుకి వెళ్ళలేం కాబట్టి ఈ రోజు నుంచి కష్టపడటం స్టార్ట్ చేద్దాం. మా బాధ్యత ఏంటంటే, ఒక 3.5 నెలలు సుమారుగా పర్ఫెక్ట్గా ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ బేస్డ్గా క్రియేటివ్గా పాత డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని ఫ్యాకల్టీ అంతా చాలా బ్రహ్మాండంగా చెప్పడానికి అప్రమత్తంగా ఉన్నారు. చక్కగా పీస్ఫుల్గా ఉన్నారు ప్రస్తుతానికి. మీరు అది జాగ్రత్తగా విని కష్టపడి చదువుకొని రివిజన్ టెస్టులు రాసుకొని ఎన్నాళ్ళు టైం దొరికితే అన్నాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేయడం అనేది మీ చేతిలో ఉన్న అవకాశం. మీ చేతిలో అది, నా చేతిలో ఇది. ఎవరి పనాలు స్పష్టంగా చేద్దాం. చిన్న ఉదాహరణ, ఒక శనగపప్పు కందిపప్పు ఒక కిరాణా కొట్టులోకి వెళ్ళినప్పుడు నువ్వు సేటు గారిని 1 కిలో ఇమ్మని అడిగావు. కిలో రాయి ఒకవైపు పెట్టి పప్పు ఇంకొక కాటాలో పోసి ఎప్పుడు పొట్లం కడతారో చెప్పండి.
ఆ కిలో రాయి కంటే ఈ పప్పు పొట్లం ఎప్పుడైతే కొంచెం కిందకల్లా దిగుతుందో అప్పుడు చూసి ఇంకో 2 బద్దలేసి పొట్లం కడతాడు. అంటే డిఎస్సి ఉద్యోగం రావడానికి కావాల్సినటువంటి స్థాయి సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్టు ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నీ పోస్ట్ ఎవరు ఆపలేరు. ఆ కాటా కిందకి దిగిన తర్వాత ఇంకా పొట్లం కొట్టకుండా ఉండడానికి ఎట్లా కుదురుద్ది? నువ్వు కంది పండించాలి, నేను కాటా పెట్టాలి, మన ఇద్దరి యొక్క బాధ్యత. నువ్వు కంది పండించే దాంట్లో, పప్పు పండించే దాంట్లో మేము నీళ్లు పోయటం, ఎరువు వేయటం, దుక్కి దున్నటం, ఈ కష్టాలంతా నీకు తోడుగా నిలబడి చేస్తాం. ఇద్దరి యొక్క కష్టం ఒక రోజున ఫలించాలి. మీ పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క అదృష్టం కాస్త కోస్తో కలిసి రావాలి, ఆ జాబ్ రావాలి. ముందు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. జాబ్ గురించి ఆలోచించే టైం కాదు, ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రేపొద్దున నోటిఫికేషన్ వచ్చి సడన్గా నెత్తి మీద పడిన తర్వాత ఆ రోజు నానా చిందరబందర అయిపోయి, నానా కంగారు పడిపోయి సక్సెస్ పర్సంటేజ్ చాలా లీస్ట్లోకి వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు వరకే నువ్వు కరెక్ట్గా కూర్చుని కనుక నిలబడి వర్క్ చేస్తే, పీస్ఫుల్గా ఈ పని పూర్తి చేసుకుంటే నీకు జాబ్ రావడం అనేది మిస్ అవ్వాల్సిన అవసరం కాదు. ఒక టెక్నిక్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో డిఎస్సీలు జరగడం మూలంగా కొంత మెరిట్ ఖాళీ అయ్యారు, ఎక్కువ పోస్టులు పట్టడం మూలంగా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో నువ్వే మెరిట్ అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దీనికోసం తీవ్రమైన కృషి చేస్తారో వాళ్ళు ఈసారి గట్టెక్కే అవకాశం. ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది పేరు నిలబెట్టుకోవడానికి, ఎక్కువ పోస్టులు వేయాలని చెప్పేసి. ఈ మధ్య వార్తలు వింటున్నారు, అనేక రకాల రిటైర్మెంట్ పోస్టులు అని చెప్పేసి. అవన్నీ నీకు సంబంధించిన విషయాలు కాదు. నువ్వు నేర్చుకోవడం నీ వంతు, పోస్టులు ఇవ్వడం ప్రభుత్వం వంతు, నిన్ను చక్కటి గైడెన్స్లో నడిపించడం అనేది మా వంతు. కాబట్టి సేటు గారు ఎట్లయితే కాటా తూగిన తర్వాత పొట్లం కట్టారో, నీకు నువ్వు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత తప్పనిసరిగా జాబ్ వస్తుంది. కాబట్టి ఎవరు టైం వ్యాపన చేయబాకండి. చెబుతారు బావుబంధాలు, పండగలు, పబ్బాలు, ఒంట్లో బాగోటాలు చాలా చెబుతారు. మరి వాటన్నిటిలోనూ రేసులో ఎవరు ముందుంటే వాళ్ళకి ముందు జాబ్ ఇస్తారు. ఒంట్లో బాగున్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలా, ఒంట్లో బాగున్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలా? 2 పోస్టుల్లో ఇద్దరికి ఒకే పోస్ట్ ఉంటే. అలాగే ఇక రకరకాల సమస్యలు చెబుతుంటారు. మాకు కూడా ఉన్నాయి చాలా సమస్యలు. అయినా తక్కువ మంది ఉండినా సరే పోయించి బ్యాచ్లు కంటిన్యూ చేస్తుంటాం. ఆన్లైన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆన్లైన్ మీద నాకు నమ్మకం లేదని ఎప్పుడో చెప్పాను. అది నీకు సమగ్రంగా మొత్తం నేర్పించి పోస్ట్ ఇచ్చే అంత స్థితికి రాదనే ఉద్దేశంతోనే నేను దాని జోలికి పోలేదు. అయినప్పటికీ చక్కటి వాతావరణంలో, ఒక ఆశ్రమ వాతావరణంలో అన్ని దగ్గరుండి చేసుకుంటూ, ప్రతి పాయింట్, ప్రతి పరీక్ష దగ్గరుండి నిర్వహించుకుంటున్నాం. ప్రతిరోజు ఎంకరేజ్ చేసుకుంటూ, ప్రతిరోజు రిజల్ట్ ఇచ్చుకుంటూ, ఆరోగ్యాలు అనారోగ్యాలను కూడా ఆరా తీసుకుంటూ అనేక రకాల కోఆపరేషన్ చేస్తున్నాం. ఈ సమయాన్ని, సదుద్దేశాన్ని, సత్కార్యాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటా. ఇక స్కూల్ అసిస్టెంట్ల విషయంలోకి వస్తే, ఒక 1 మంత్ బ్యాక్ 25 రోజుల క్రితం బ్యాచ్ బిగిన్ చేసాం. వాళ్ళకి ఇప్పుడు పిఎడ్, జీకే, సైకాలజీ 3 పార్ట్లు పూర్తి చేసాం. ఇక కంటెంట్లు, మెథడాలజీలు స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్ పార్ట్ ఇప్పుడు ఇది. అయితే ఇప్పుడు వచ్చి ఎవరైతే 21 జాయిన్ అవుతారో వాళ్ళకి గతంలో అయిపోయిన సైకాలజీ, పిఎడ్, జీకే మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే అది ఎస్జిటి బ్యాచ్లతో కూడా కలిపి నడవచ్చు. మీరు ఎక్కువ మంది లేకపోయినా కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ మేము వాళ్ళకైతే రేపైనా పికప్ చేస్తాం. ముందు ఇక్కడ నుండి ఒక 40-50 రోజుల్లో కంటెంట్లు, మెథడాలజీలు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచెస్లో ఏదో రకంగా మేము పికప్ చేస్తాం. టైం కూడా లాస్ కానివ్వం. కాబట్టి ఈ రోజు నుండి జాయిన్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా సంపూర్ణంగా సబ్జెక్ట్ చెప్పగలమనేటువంటి ధైర్యం మాకు ఉంది. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ కింద. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లు చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా బ్యాచ్లు పెట్టాలంటే పెట్టలేం. చాలా ఎక్కువ పేమెంట్స్ ఫ్యాకల్టీ, స్కూల్ అసిస్టెంట్కి. ప్లస్ ఎక్కడ ఎవరికి టైం దొరకట్లేదు, టైట్గా ఉన్నారు అందరూ కూడా. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం అలౌ చేయట్లేదు, వాళ్ళకి ఎవరికి సెలవులు దొరకట్లేదు. కాబట్టి ఉన్నంతలో బెస్ట్ వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ అని చెప్పి అనుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇప్పుడు వస్తే, ఈ బ్యాచ్లకు వస్తే మాత్రం మీకు సంపూర్ణ న్యాయం జరుగుద్దని, మీ ఆశయాలు నెరవేర్చుకోవడానికి మేము తోడుగా నిలబడగలమని చెప్పేసి మాటిస్తున్నాం. తర్వాత నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా అప్పుడు టైం ఎంత ఇస్తారో తెలియదు, ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు, ఏ పోస్టులు ఎన్ని పడతాయో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏదో రకంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏపీలో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్, తెలంగాణలో ఓన్లీ ఎస్జిటి, ఇదంతా ఓన్లీ ఫర్ లేడీస్. ఈ బ్యాచ్లకి 21వ తారీఖున వచ్చి అందరూ జాయిన్ అయ్యి మీ మీ కర్తవ్య నిర్వహణలో ప్రగతిని అద్భుతంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, మరిన్ని వివరాల కోసం మన వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చూడండి. సింపుల్గా చెప్పాలంటే కోచింగ్ ఫీజు ఎస్జిటికి 18,000, స్కూల్ అసిస్టెంట్కి 13,000, హాస్టల్ ఫీజు ఎవరికైనా నెలకు 5,800. అంటే దాంట్లో రూము, ఫుడ్ 3 పూటలు, అంటే టిఫిను, 2 పూట్ల భోజనం, 1 పూట టిఫిను, అన్నీ సొంత చేతులతో చేసి సొంత ఫుడ్ ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నీ స్పష్టంగా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే సుమారుగా 190 రూపాయలకి రోజు 2 పూట్ల భోజనం, 2 కూరలతో, పెరుగు, చట్నీలతో, తర్వాత హాట్ వాటరు, తర్వాత వేసవకాలం వస్తే కూల్ వాటరు,
పామర్ వరకు తీసుకెళ్ళి దింపిరావడం, పామర్ నుండి రిసీవ్ చేసుకోవడం, పేరెంట్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచితంగా కావాల్సినటువంటి చూడడానికి వచ్చినప్పుడు ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా ఆ 5,800లో హాస్టల్ పూర్తి చేస్తున్నాం. కోచింగ్ డైలీ టెస్టులు కానివ్వండి, తర్వాత మెటీరియల్ కానివ్వండి, కోచింగ్ స్పష్టంగా ఏ పాయింట్ వదిలిపెట్టినా మీకు సిలబస్ బేస్డ్గా మీరు అడగొచ్చు. ఒకవేళ ఏదైనా సిలబస్ మార్పు చేర్పులు జరిగితే కూడా ఈ లోపుగా మనకి మీ బ్యాచ్ అయ్యే లోపల మార్పు చేర్పులు జరిగితే కూడా అవి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఈ మధ్య ఏపీలో ఇంగ్లీషు కొత్తగా యాడ్ చేస్తున్నామని, కంప్యూటర్ సైన్స్ ఏదో యాడ్ చేస్తున్నామని చెప్పిన పెద్ద విషయాలు కాదు. ఆల్రెడీ ఇంగ్లీష్ మనం అంతా చెప్పుకుంటున్నాం, అది సపరేట్ పేపర్ పెట్టినా అయినప్పటికీ వాళ్ళు ఏమి పెడితే అది, వాళ్ళు ఏమి ఎగ్జామ్ పెడతామంటే అది సంపూర్ణంగా చెప్పే బాధ్యత తీసుకుందాం. సో వీలైనంత పెందలకాడ బయలుదేరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.